చెప్పినాం కదా, కవితక్క ముచ్చట చెప్పినాం కదా, వానకాలం ముచ్చట చెప్పినాం కదా. ఇది 2వ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు, 3 నుంచి 5వ క్లాస్ వరకు ద్విభాషా విధానం. ఇక సిబిఎస్ఈ బోర్డు నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు. మాతృభాషలో బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని ఈ నిర్ణయం. ఇక స్టేట్ సిలబస్లోనూ అనివార్యమంటూ వార్త కనిపిస్తుంది. నర్సరీ నుంచి 2వ తరగతి వరకు మాతృభాషలోనే బోధనను తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సిబిఎస్ఈ నిర్ణయం తీసుకున్నది. కొత్త విద్యా సంవత్సరం 2025-26 నుంచి దీన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఎన్ఈపీ 2020 అమల్లో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఇలా మా కెమెరామ్యాన్ పిల్లలైనా, నా పిల్లలైనా, ఇంకోరి పిల్లలైనా కూడా ఇలా నర్సరీయో లేకపోతే ఎల్కేజీ యూకేజీలో ఇవన్నీ కేజీలు వచ్చినాయి కదా, ఈ వీటిలో చదవాలంటే ఫస్ట్ వాడు పోగానే స్కూల్లో జాయిన్ చేసుకోగానే ఇంగ్లీష్ అంటాడు. ఇక ఇంగ్లీష్ తప్పు ఏముండదు, ఏబీసీ నుంచే మొదలు పెడతాడు. ఆలుగా చెప్పాడు, ఆలు అంటాడు, ఓన్లీ ఏబీసీలే చెప్పాలంటాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే మన మాతృభాష అంటే తెలుగు భాష ఇక కనుమరుగైపోతున్నది. వీడు ఇంగ్లీష్ ఎక్కువైపోయింది. వీడు మమ్మీ డాడీ, ఇంట్లోకి పోతే మమ్మీ డాడీ తప్ప అమ్మా నాన్న అని ఆప్యాయతగా పిలిచేటటువంటి రోజులు తక్కువైపోయినాయి. మనం కూడా అట్లే పిలుస్తున్నాం. మనం కూడా ఏమని పిలుస్తున్నాం, మనం కూడా అట్లే పిలుస్తున్నాం వాళ్ళని. మమ్మీ డాడీ అని పిలవాలని మనం కూడా వాళ్ళను ఇక కొడుకును డాడీ అని, కూతురును మమ్మీ అని మనం కూడా వాళ్ళను ఇక ఇంగ్లీష్ వైపు ప్రోత్సహిస్తూ ఉన్నాం. అబ్బో నా కొడుకు ఎన్ని ఇంగ్లీష్ ముచ్చట్లు మాట్లాడుతుండే, మంచి మంచి ఇంగ్లీష్ కవిత్వాలు చెప్తున్నాడు, మంచి ఇంగ్లీష్ పోయట్రీలు చెప్తున్నాడు, మంచి మంచి ముచ్చట్లు చెప్తున్నాడు నా కొడుకు అని చెప్పి మురిసిపోతాం. కానీ తెలుగు ఎక్కడికక్కడ చచ్చిపోతున్నది, తెలుగు ప్రాధాన్యత తగ్గిపోతున్నది. ఇప్పటికే ఇంటర్మీడియట్లో చాలామంది సంస్కృతి తీసుకుంటున్నారు, సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ తీసుకుంటున్నారు. తెలుగుకు ప్రాధాన్యత తగ్గిపోతున్నది. గతంలో ఉన్నటువంటి జనరేషన్ అంటే మాలాంటి 1997 జనరేషన్ అంతా కూడా ఇంగ్లీష్ అంటే భయపడేటోళ్ళం. ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, ఇంగ్లీష్ చదవాలన్నా కూడా చాలా భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇంగ్లీష్ క్లారిటీగా మాట్లాడలేక, క్లారిటీగా రాయలేనటువంటి సిచ్యువేషన్లో గతంలో ఉండే 90s బ్యాచ్ అంతా కూడా. కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఏందా ఉల్టా అంటే 90s బ్యాచ్ అంతా కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నాయి, తెలుగు స్పష్టంగా రాస్తున్నాయి, తెలుగు మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నది, ఇంగ్లీష్ అంటే భయం ఉన్నది. బట్ ఇప్పుడేం ఉల్టా అయింది, 90s తెలుగుకి ఎట్లా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తెలుగు ఎట్లా చదివినాయో ఇప్పుడు ఈ 2000 బ్యాచ్ అంతా కూడా మరి తెలుగు అంటే భయపడుతున్నాయి, తెలుగులో రాయాలంటే ఆలోచన చేస్తున్నాయి, తెలుగులో మాట్లాడాలంటే మరిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మీకు క్లియర్గా అర్థమైంది కదా. 90s బ్యాచ్కి ఇంగ్లీష్ అంటే భయము, 2000 బ్యాచ్కి అంతా కూడా తెలుగు అంటే భయం. మనం తెలుగులో అనర్గళంగా రాస్తాము, మాట్లాడతాం 90s బ్యాచ్. కానీ 2000 బ్యాచ్ ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఇంగ్లీష్లో అద్భుతంగా రాస్తారు, కానీ తెలుగు అంటే భయపడతారు. ఈ అచ్చులేంటిది, ఈ హల్లులేంది, ఈ సందులేంది, ఈ సమోసలేంది అని చెప్పేసి వాళ్ళు ఆగమాగం అయిపోతున్నారు. సో తెలుగు అంటే అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటి నుంచి సిబిఎస్ సిలబస్ ఏదైతే సిబిఎస్ బోర్డు నిర్ణయం తీసుకుందంట, సో 2వ తరగతి దాకా పోరగాండ్లు చదివి మరి ఏదైతే ఎల్కేజీలు యూకేజీలు ఇవన్నీ ఉన్నాయో, ఈ నర్సరీలు గిర్సరీలు ఉన్నాయో, ఇవన్నీ ఇక మొదటి నుంచి 2వ తరగతి దాకా ఎట్టి పరిస్థితుల్లో తెలుగులో బోధన జరగాల్సిందే. 3వ తరగతి నుంచి ఇక ద్విభాషా విధానం వస్తుంట. ద్విభాష మీన్స్ ఇంగ్లీషు తెలుగు వస్తుంది, ద్విభాషా విధానము. బట్ 2వ తరగతి దాకా మాత్రం తెలుగులోనే పాఠాలు చెప్పాలంట. క్లియర్ గైడెన్స్ ఇది నేను చెప్తుంది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాదు. సిబిఎస్ఈ బోర్డు నిర్ణయం తీసుకొని ఈ విద్యా సంవత్సరం నుంచి 2వ తరగతి దాకా పిల్లలందరికీ కూడా తెలుగులోనే బోధన చేయాలని చెప్తున్నది సిబిఎస్ఈ సెకండరీ ఎడ్యుకేషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషను. ఈ 2025 అంటే ఈ 25-26 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయబోతుందంట. సో ఇక తెలుగు బతుకుతుందని ఒక ఆశ వస్తున్నది, తెలుగులో మాట్లాడాలి, తెలుగులో చదవాలి, కాబట్టి తెలుగు ప్రాధాన్యత పెరుగుతుంది అనేటువంటి ఆలోచన నాకైతే క్లియర్గా అనిపిస్తున్నది. ఇక ఏబిసిడో పాతు వాళ్ళు కూడా నేర్చుకోవాలి, తెలుగు ప్రాధాన్యత పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దిశలో చూస్తే సమయం బాగానే అయినట్టున్నది. దిశలో చూస్తే